Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట నీకును నీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. సామెతలు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. Do not join the path of the ungodly. Do not walk in the path of the wicked. The book of Proverbs chapter 4 verses 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాటలు. భక్తిహీనులు దేవునికి అవిధేయులై దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి దేవుని ఎడల విరోధులుగా ఈ లోకంలో పాపములో పడి వాటి మార్గాలలో నడుచుచు ఎన్నో ఘోరమైన పనులు చేస్తున్నారు. అలాగే సాతాను సంబంధులుగాను చెడ్డ ఆలోచనలు కలిగి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుడు మనతో ఈ రోజు ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడండి. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తిహీనులు, దుష్టులు, అపవాది సంబంధులు వారు పాతాళానికి త్రొక్కబడతారు. కాబట్టి అలాంటి వారితోనూ కూర్చుండవద్దు, నడవవద్దు అని దేవుడు అంటున్నాడు. అలాగే హెచ్చరిస్తున్నాడు కూడా. వాటన్నిటికీ దూరముగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవునికి ఇష్టముగా భక్తి కలిగి యథార్థమైన వారిగాను దేవునిని సంతోషపెట్టి నమ్మకమైన పరిచర్యలోను విశ్వాస సహితమైన ప్రార్థనా జీవితమును క్రీస్తుకు మాదిరిగాను ఆయనకు ఘనత తెచ్చేవారుగా ఉండాలి. కాబట్టి మనమందరమును దేవుని వైపు చూచి ఆయన త్రోవయందు నీతి భక్తికరమైన ఆలోచనలు కలిగి పాపపు జీవితాల నుండి మనమందరమును విడుదల పొందుకుందుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ లోకములో పాపములో పడి త్రాగుడికి బానిసగాను చెడు ఆలోచనలను కలిగి జీవిస్తూ ఉంటున్నారు దేవా. ప్రభువా, ముఖ్యముగా యవనస్తులు నాయన, వారిని మార్చండి. వారందరి హృదయాలను మారు మనస్సును దయచేయండి. నీ నీతి మార్గమునకు నడపండి, నీ మందిరమునకు నడపండి. ఈ వాక్యము చేత వారందరినీ బలపరచండి దేవా. ఈ లోకంలో ఇంకా ఎందరైతే ఉన్నారో వారందరినీ క్షమించండి. అపవాది బారి నుండి వారిని విడిపించండి దేవా. సాతాను బంధకాల నుంచి విడుదల పొంది మారు మనస్సును దయచేసి నీ కృపయు నీ ఘనతయు నీ మాదిరికరంగా జీవించే ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.